చైనా ఎగుమతి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. రైట్, మళ్ళీ వస్తాను జితేంద్ర గారు. రైట్, మహేష్ గారు, ఓకే, ఇప్పుడు జాబ్స్ విషయంలో ఎందుకు బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను ఎంచుకున్నారనేది తెలుసు. బట్ మీ హామీ ఏంటి? మీరు వచ్చి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది, 10 ఏళ్లకు పైన అయింది. మీరు ఇచ్చిన హామీ ఏంటి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బట్ ఇప్పటి వరకు చూసుకున్న డేటా ప్రకారం 22 నుంచి 25 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది ప్రభుత్వం అనేది ఒక మాట. బట్ ఎందుకు మీరు ఇన్నేళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అన్న విమర్శలు మీరు ఎందుకు ఎదుర్కొంటున్నారు? మేడం, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలి మేడం. ఫస్ట్, ఇప్పుడు ఈ కొత్త నరేషన్ తీసుకొని వస్తే బాగుండేది. పాపం కాంగ్రెస్ పార్టీ మరి మీడియా టీం కొత్త నరేషన్ ఇస్తే బాగుండేది. మిత్రుడికి ఏనంటున్నారు ఆ పాతది అదే పట్టుకొచ్చి బీజేపీ మీద ఒక బురద ప్రయత్నం అవుతుందో దీన్ని మేము ఖండిస్తున్నాం పూర్తిగా. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర బడ్జెట్ 6 నుంచి 8 లక్షల కోట్లు మేడం. 2014 వరకు కూడా. 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ 8 లక్షల కోట్ల బడ్జెట్ ను 17,76,000 కోట్లు తీసుకుపోయి ఈ రోజు 2026కు 50,76,000 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చిండ్రు. అంటే ఒక 50 రెట్లు పెంచడం జరిగింది 2026 వరకు. పెంచినటువంటి దాంట్లో డిఫెన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియలైజేషన్ కోసం పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. దీని కారణంగా ఈరోజు స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి స్కీమ్స్ కారణంగా ఈ దేశంలో 10,000 యూనికార్న్స్ డెవలప్ అయినాయి మేడం. హమ్ జాబ్ సీకర్ రయ్యే, జాబ్ గివర్ బన్ గయా. కొత్త జనరేషన్ ఇప్పుడు అన్నాడు కదా, 18 నుంచి 35 ఏళ్ళ 18 నుంచి 35 ఏళ్ళ యువకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంప్లాయ్మెంట్ కు బిజినెస్ చేయడానికి అసెట్స్ లేక, లోన్స్ లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడితే నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశంలో ప్రతి యువతకు నేనే గ్యారంటీ అని చెప్పేసి నాన్ కొలెటరల్ లోన్స్ మేడం, పిఎంఈజీపీ నుంచి మొదలు పెడితే ముద్రా లోన్స్ ప్రతిదీ, ఈవెన్ స్ట్రీట్ వెండర్స్ కూడా కావచ్చు, హమ్ జాబ్ సీకర్స్ అయ్యే, జాబ్ గివర్స్ అనే స్థాయికి తీసుకొచ్చి 10,000 యూనిక్రాన్స్ డెవలప్ అయిన ఇండియాలో. ఒక్క యూనిక్రాన్ అంటే మరి మిత్రులకు తెలుసో తెలియదో 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని ఒక్క యూనిక్రాన్. అట్లా 10,000 కంపెనీలు ఈ దేశంలో క్రియేట్ చేయబడ్డాయి. అంటే 10,000 యూనిక్రాన్స్ ఇక్కడ తయారైనాయి. 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్. That is success rate. That is the success of Narendra Modi's 10 years government, 12 years government. అంటే ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? More than 2 crores. ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ మేడం, మీకు తెలుసు ఇక్కడ హైదరాబాద్ లోనే ఇక్కడ టీ హబ్ పక్కకు స్టార్ట్అప్ కంపెనీస్ 100, ఒక్క స్టార్ట్అప్ కంపెనీలో మినిమం 10 నుంచి 15 మంది ఈ రోజు ఎంప్లాయీస్ ఉండి పనిచేస్తున్నారు మేడం. 2 కోట్లు కాదు, మోర్ దెన్ దాట్. ఈ రోజు కూడా నాన్ కొలెటరల్ లోన్ మేడం, 10 కోట్ల వరకు నాన్ కొలెటరల్ లోన్ మేడం, 10 కోట్ల వరకు నాన్ కొలెటరల్ 70 లక్షల కోట్ల రూపాయలు. ఈ మొన్న పెట్టిన బడ్జెట్ లో 70,000 కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు కేవలము ఏదైతే యూత్ ఎంపవర్మెంట్ మీద కేటాయించడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది మోదీ గారి. ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, ఒక్క విషయం పాపం వాళ్ళకు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది, ప్రధానమంత్రి గతిశక్తి విధానం అనే పేరు మీద మేడం రోడ్లు, రైల్వేలు, వాయు మార్గాలు, జల మార్గాలను, గ్రామాలను కనెక్టివిటీ చేస్తూ 5 రకాల మార్గాలను కనెక్టివిటీ చేస్తూ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది. ఎక్కడైతే రోడ్డు పడుతుందో, ఎక్కడైతే కనెక్టివిటీ ఉంటుందో అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చినట్టు ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే. దట్ ఈస్ అవర్ పాలసీ. వెల్ఫేర్ మోడల్ ఇస్ బీజేపీ మోడల్, నాట్ డివైడింగ్ రూల్. ఆల్వేస్ మనం ఏందో ఒక పూరి గుడి చేయడం, గరీబీ హటావో హటావో హటావో, ఇందిరా మొదలు పెట్టినటువంటి గరీబీ హటావో మన్మోహన్ వచ్చినా గానీ పూర్తి కాలే. ఇంకా భగవంతుడు కరుణించి రాహుల్ గాంధీని రానియాలి కానీ ఇంకా వాళ్ళు అదే గరీబ్ హటావో అనేవాళ్ళు. మా బీజేపీ యొక్క పాలసీ చిట్ట చివరి వ్యక్తికి మొదటి ఫలితం అందించాలి. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవింగ్, దట్ ఈస్ ఆల్రెడీ గివింగ్. అండ్ ఫస్ట్ ఒక విషయం ఇది చెప్పేసిన మేడం. రెండోది, తెలంగాణలో వాళ్ళ సర్కార్ వచ్చినాక ఎంప్లాయ్మెంట్ అంటారు కదా మేడం. నేను ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్ మేడం. మొన్నటి వరకు నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా, యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన స్కాలర్ గా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేసినటువంటి లీడర్ గా నేను చెప్తా ఉన్నా. ఈయన సర్కార్ వచ్చిన తర్వాత 16,000 కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన నోటిఫికేషన్స్, పూర్తి నోటిఫికేషన్ 16,000 ఉద్యోగాలు మేడం. 16,978 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో డిఎస్సి 11,062 పోస్టు, నర్సింగ్ ఆఫీసర్స్ 2,050 పోస్టు, ఫార్మసిస్ట్ 633, మొత్తం కలిపి వీళ్ళు ఇచ్చిన 16,000 పోస్టులు మేడం. ఇక వీళ్ళు మాట్లాడుతూ మేము నోటిఫికేషన్స్ ఇచ్చిన 70,000 పోస్టులు అని ఈయన అంటాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి పూర్తి అయిపోయాయని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా అని పొన్నం ప్రభాకర్ గారు అంటారు. 1,70,000 ఇచ్చినా అని చెప్పేసి
శ్రీధర్ బాబు అంటే వీళ్ళకు మంత్రులకే క్లారిటీ లేదు. నిండు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడతారు, లెక్క చూపిస్తా అంటారు. ఎందుకు లెక్క చూస్తారు? పేట్ బషీర్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఇదే ప్రైమ్ 9 సంబంధించిన రిపోర్టర్ రాత్రి ఒక్కటింటికి నాతో పాటు ఉన్నారు. ఒక్కటింటికి డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవినీతి పైన, గ్రూప్ 1 లో చేస్తున్నటువంటి తప్పుల పైన పెద్ద పాదయాత్ర చేయడం ఒక్కటింటికి, రాత్రి ఒక్కటింటికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏం ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణలో? అసలు మీరు జాబ్ కార్డులని, గ్యారంటీ కార్డులు అని చెప్పేసి ఇదే ఉద్యోగ కార్డు అని చెప్పేసి నిరుద్యోగులు పంచిపెట్టారు కదా. చిక్కడిపల్లి లైబ్రరీకి మీ రాహుల్ గాంధీ రావడానికి ధైర్యం ఉందా? మీ ప్రియాంక గాంధీ వచ్చేసి యువ సమ్మిట్ నిర్వహించింది కదా, యువ వికాసం పేరు మీద. ఏది మన సరూనగర్ స్టేడియంలో ఏం ప్రామిస్ చేసిరండి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అయితే పాపం అమాయకటువంటి మా నిరుద్యోగ విద్యార్థులు కాలికి బలపం కట్టుకొని బస్సులు తీసుకొని ఊరు వాడ తిరిగి, అమ్మ కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు, అధికారంలో వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మోసం చేసిండు కాబట్టి అగో మాకు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చింది, ఈసారి మీరు ఓటు కాంగ్రెస్ వేయాలని చెప్పేసి అమ్మ అప్ప అని చెప్పేసి అందరు ఇంటింటికి తిరిగి ఓట్లు వేపిస్తే ఏం చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 మంది యువకుల యొక్క నిరుద్యోగులకు ఆత్మహత్యలకు కారణమైంది మీ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గాని, మీ కాంగ్రెస్ మంత్రులకు గాని ఒక్కరికి చిక్కడిపల్లి లైబ్రరీకి వచ్చే ధైర్యం ఉందా మీకు? ఒక్కరికి ఒక ముందర రావడానికి మీకు ఒక్కరికి కూడా లేరు. కాదు మేడం, ఒక్క విషయం చెప్పేస్తా మేడం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఏదైతే పచ్చద్దాలు పెట్టుకుంటే లోకం మొత్తం పచ్చ అన్నట్టు కనబడుతుంది ఆయనకు. ఒక్కసారి బయటకు వచ్చి కాంగ్రెస్ మాట అంటే పలా 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 దండలా ప్రజలంతా ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ఏం చేసింది తెలంగాణకు? నథింగ్. దే డిడ్ తెలంగాణ ఫర్ గాడిద గుడ్డు కాంగ్రెస్ చేసింది. సో అది మేడం వీళ్ళు చేసింది. కాబట్టి ఇక్కడ ఏం లేదు. వాళ్ళు తెలంగాణ ప్రజలను ఒక ఏమంటారు కదా, ఒక ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ ఉండే, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇంకో ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ తెలంగాణకు అధికారంలోకి వచ్చింది. సో కాబట్టి తెలంగాణ ప్రజలు విసిగించిపోయారు వీళ్ళ కారణంగా, తప్పుడు హామీల కారణంగా. 70 కార్డులు యువక మేడం. ఒక్క విషయం చెప్తా మేడం, వినాలైనా 12 లక్షల మంది రాజీవ్ యువ వికాసాలకు 2024 లోపల మే 1 తారీఖు నాడు స్టార్ట్ అయింది మేడం అప్లికేషన్ ప్రాసెస్. ఉప ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోండి మేడం. ఒక్క ఫామ్ అప్లై చేసుకోవడానికి 300 రూపాయలు ఖర్చు అయింది. ఏది క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని పెట్టి మీ సేవలో అప్లై చేసింది మేడం. 12,63,000 మంది డాటా ఇస్తున్నా, 12,63,000 మంది అప్లై చేసిరు 2024లో. ఇప్పుడు 2026 మేలో ఉన్నాం మేడం. 2 సంవత్సరాలు గడిచింది. ₹1 1,00,000 రాజీవ్ యువ వికాసం పేరు మీద ఒక నిరుద్యోగికి ఇచ్చినట్టు వాళ్ళు దాఖలు చెప్తే మేడం ముక్కు భూమికి రాస్తానని చెప్తారు కదా, ముక్కు భూమికి రాస్తా. 1,00,000 అట్లీస్ట్ 1,00,000 కూడా ఇయ్యలే. ఇంకా వీళ్ళు రాజీవ్ యువ వికాసం సరే సరే మీరు వస్తామంటున్నారు కదా, మీరు వచ్చాక ఏం చేస్తారు? రైట్ మస్తాన్ గారు, ఇది నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ రాబోతోందా అనే దానికంటే కూడా అసలు ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తారు, ఏ పార్టీ వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది అనే డిబేట్ లాగా మారిపోతుంది.